బంతి నా వైపు కొట్టు. నీకు ఆటం చేత కాదు, పరిగెత్తను లేవు. చూడు కృష్ణయ్య, ఎవరు నాకు బంతి ఇవ్వడం లేదు. నేనిస్తాను, కానీ నువ్వు కాచుకోవాలి. అలాగే కాచుకుంటాను. నేను చెప్పానుగా, మనోహరుడి వైపు కొట్టొద్దు, వాడు పట్టుకోలేడని. మరి ఆ బంతిని తెచ్చేదెవరు? వాణ్ణే తెమ్మానండి. వద్దొద్దు, మనోహరుడు వద్దు, పాపం వాడు మునిగిపోతాడు. అయితే నువ్వే తీసుకురా. అలా అన్నారు, బాగుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. అరే దిగిరా కృష్ణయ్య, దిగిరా. ఆగు ఆగు నాయనా, ఆగు కృష్ణయ్య, ఆగు ఆగు. నాయనా నాయనా, నీ మేలు కోరి హెచ్చరిస్తున్నా. ముందు చెట్టు దిగి కిందకి రా, కిందకి దిగిరా, లేదంటే లేదంటే నదిలో మునిగిపోతావు. నదిలో దూకడానికే నేను నిశ్చయించుకున్నాను. ఏమిటి? ఏమన్నా? నదిలో దూకడానికా? ఏమిటి, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నావా ఏమిటి? కాదు కాదు, బంతి నీళ్ళల్లోకి వెళ్ళింది, అది తీసుకురావడానికే వెళుతున్నాను. వద్దు వద్దు, నీకేమీ తెలియదు నాయనా, నీకేమీ తెలియదు. వద్దు నాయనా. ఇక్కడ కాళీయుడున్నాడు లోపల. మహాభయంకర సర్పాలకు రాజు కాళీయుడున్నాడు ఇక్కడ. అరే, మీ నాయకుడెప్పుడు దేనికి భయపడి వెనుతిరిగేవాడు కాదు. చూస్తూ ఉండండి, ఇప్పుడేం చేస్తానో. వద్దు వద్దు కృష్ణయ్య, వద్దు కృష్ణయ్య, నాయనా వద్దు వద్దు వద్దమ్మా కృష్ణయ్య, వద్దు వద్దు కృష్ణయ్య, కృష్ణయ్య వద్దు కృష్ణయ్య, కృష్ణయ్య. నందరాజా, అయ్యో మూర్ఖ బాలక, నువ్విక్కడికి ఎలా వచ్చావు? బంతి ఈ నీళ్ళల్లో ఉంది, అది తీసుకెళ్ళడానికే వచ్చాను. ఏమిటి ఏమిటి నువ్వనేది? చిన్న బంతి. చిన్న బంతి ఏమిటి? ఇక్కడ ఏనుగు వచ్చి పడినా నాగరాజు విషంతో భస్మం అవుతుంది. అసలు నువ్వెలా బతుకున్నావు? వెళ్ళిపో, వెంటనే వెళ్ళు. ఒట్టి చేతులతో వెళితే నా మిత్రులు నన్ను అవహేళన చేస్తారు. మిత్రుల హేళ నుంచి తప్పించుకోగలవు. ఇప్పుడు నాగరాజు క్రోధం నుంచి ఎలా తప్పించుకోగలవు నువ్వు? తమరు ఏమిటి? తమ పతిదేవుల క్రోధం నుంచి నన్ను కాపాడగలరు కదమ్మా. ఇప్పుడు నన్ను అమ్మా అని పిలిచావా? నువ్వెంత వెర్రివాడివి! ఒక బంతి కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి వచ్చావా? చూడు, ఇది సర్పరాజు కాళీయుని ప్రదేశం. ఇక్కడికొచ్చే ఏ ప్రాణి అతని బారి నుంచి తప్పించుకోలేదు. నీ అదృష్టం బాగుంది, నాగరాజు నిద్రలో ఉన్నారు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకో. ఇక్కడ వరకు వచ్చానుగా, మీ నాగరాజును కలవకుండా ఎలా వెళ్ళగలను? చూడు, ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడతావు? ఇంత సున్నితమైన, ఇంత సుందరమైన దేహం క్షణకాలంలో భస్మం అవుతుంది. ఆ మాయకుడా, ఇది మంకుతనం చేసే సమయం కాదు. నడు, నిన్ను బయట వదిలి వస్తాను.
మీ దయ మాకు అవసరం లేదు నాగరాణి. మీ పతిగతి ఆలోచించుకోండి. అతను మా బృందావనాన్ని విషంతో కలుషితం చేస్తున్నాడు. అతను మా యమునా నదిని విషతుల్యం చేశాడు. అతనిని ఇక్కడి నుంచి తరివేయడానికే వచ్చాను. ఎవడు ఎవడురా మా విశ్రాంతికి భంగం కలిగించిన వాడు? ఎవడురా? ఎవడు? ఎవడు వాడు? నదిలో దూకాడు, తిరిగి రాలేదు. ఈ అల్ప ప్రాణి ఇక్కడ వరకు ఎలా రాగలిగాడు? ఇతన్ని ఎవరిక్కడికి తీసుకొచ్చారు? మేము ఎరుగు స్వామి. తను స్వయంగానే వచ్చాడు. అన్నం పుణ్యం ఎరిగినవాడు. ఇతను తప్పిదాన్ని క్షమించండి. క్షమించడమా? అది మా నిఘంటువులోనే లేదు. ఒకవేళ మృత్యువుకే ఆహారం కావలసి వచ్చి ఈ అర్భకుని ఆహ్వానించుంటుంది. ఎవడరా నువ్వు? కృష్ణుడను. కృష్ణుడవా? ఏ కృష్ణుడవు? ఆ కృష్ణుణ్ణి, కాలుడికి కాలుడను. ఆ కృష్ణుణ్ణే నీ వంటి దుష్టులను నాశనం చేయటానికి ఈ ధరిత్రిపై అవతరించాను. నన్ను గుర్తించు సర్పరాజా. నువ్వు ఆచరించిన దుష్కర్మలగ్ని నిన్ను భస్మం చెయ్యక ముందే నేను నీకు అవకాశం ఇస్తున్నాను. నీవు నీ పాపకర్మలను విడనాడి సహృదయుడవై నన్ను శరణు కోరుకో. నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తుని చేసి క్షమించగలను. నన్నే క్షమాభిక్షనర్థించమంటున్నావా? కానీ ఈ క్షణంలో నీ ప్రాణం మా దయ మీద ఆధారపడి ఉన్నది. ఓ అమాయక బాలక, ఏ వ్యక్తి తలరాతలో కాలం చెల్లిపోతుందో అప్పుడు అతని బుద్ధి భ్రష్టమైపోతుంది. చూడు నిన్ను మృత్యువు ఎలా సమీపిస్తున్నదో. వద్దు స్వామి, వద్దు. క్షమించండి. అమాయక బాలుడు. తప్పుకోరాణి, మృత్యు అతన్ని సమీపిస్తున్నది. ఆ బాలకుని ఎవ్వరూ రక్షించలేరు. వాస్తవానికి మృత్యువు నీ సమీపానే ఉంది. అయినా నేను నిన్ను కాపాడగలను. మూర్ఖ సర్పరాజా, నీ పత్ని నిజంగా పతివ్రత. ఆమె హృదయంలో మమత యొక్క పవిత్రత నేను కనుగొన్నాను. అదే ఇప్పటి వరకు నీ ప్రాణాలను రక్షిస్తున్నది. ఆ కారణంగానే ఆమెను అమ్మా అని పిలిచాను. ఆమెను చూడగానే నాలోని దయాసాగరం కట్టలు తెంచుకుంటున్నది. అంతేకాక యమున మాకు ప్రియమైనది. నేను ఆమె పవిత్ర జలము యొక్క కొంగును నీ వంటి దుష్టుల అపవిత్ర రక్తంతో తడవడానికి అంగీకరించను. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని నిండు హృదయంతో క్షమాభిక్ష నర్దించు. మా కరుణా కటాక్షాలు నీకు సర్వదా లభిస్తాయి. మాటలు మీరుతున్నావు. నీకు అంతిమ ఘడియలు ఆసన్నమైనవి.
కాళియా, లే లే, యుద్ధం చెయ్యి. లేవలేకున్నాను. నా నేత్రాల ముందు అంధకారం అలుముకుంటున్నది. క్షమించు, క్షమించు దయామయ. నా పతిని కనికరించు. అమ్మని అమ్మని విధవను చెయ్యకు. స్వామి, దేవదేవుని శరణు వేడుకోండి. ఋషులు, మునులు, దేవతలు ఎన్ని జన్మలు తపస్సు చేసినా ఆ చరణాల దర్శనం లభించదో అవే చరణాలు ఇప్పుడు తమ శిరస్సు పైన ఉన్నాయి. వాటికి నమస్కరించండి. త్రాహిమాం, త్రాహిమాం. ఓ దేవా, నేను తమను శరణు వేడుచున్నాను. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము, రక్షింపుము దేవా, రక్షింపుము. తథాస్తు. వెళ్ళు సర్పరాజా, నేను నీకు ప్రాణదానం చేస్తున్నాను. మరి ఒక షరత్తు. నువ్వు ఈ ప్రాంతం వదిలి యమునకి దూరంగా సముద్రం మధ్య గల రమణగ ద్వీపానికి వెళ్ళు. అది మహాసర్పాలు ఉండే ఏకైక ద్వీపం. కానీ స్వామి, అక్కడ తమ వాహనమైన గరుడు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు. మహానుభావ, పూర్వం నేను అదే రమణగ ద్వీపంలో నా ప్రజలతో హాయిగా ఉండేవాణ్ణి. ఒకనాడు గరుడు నా ప్రాణాలు తీయడానికొచ్చి నా మీద విరుచుకుపడినప్పుడు భయంతో నేను నా భార్యలతో కలిసి యమునా తీరంలో ఈ మడుగులోనికి వచ్చి దాక్కున్నాను. తమకు తెలుసు, సౌరభముని శాపం వల్ల గరుడు యమున మడుగు వరకు రాలేడు. అందుకని నా ప్రాణాలు కాపాడుకునుటకు నేనిక్కడికొచ్చి దాక్కున్నాను ప్రభు. లేదు నాగరాజా, ఇకపై గరుడు నీకెటువంటి కీడు చెయ్యడు. ఇక మీద నీ పడగపైనున్న నా పాదధూళిని చూసి గరుడు నిన్ను చంపకుండా నా పాదధూళికి నమస్కరిస్తాడు. వెళ్ళండమ్మా. ఇక రమణగ ద్వీపంలో మీ పతితో కూడి నిర్భయంగా సంచరించండి. లే కాళియా, ఇక నన్ను బయటికి తీసుకువెళ్ళు. తమరు ధైర్యంగా ఉండండి, చింతించకండి. కృష్ణయ్యకు ఎటువంటి హాని జరగదు. అతను సామాన్య మానవుడు కాడు, దేవలోకం నుంచి వచ్చాడు. అదిగో అటు చూడండి, కృష్ణుడు వస్తున్నాడు.